హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు నేను ఏమేమి వంటలు చేస్తున్నానో చిన్న చిన్న వంటలు అనమాట. కొంచెం సింపుల్గా ఉండే వంటలు అయితే చేయాలి. కొంచెం లేట్ అవుద్ది అనమాట. మీ వీడియో మొత్తం చూడండి. ఏమేమి చేస్తానో మొత్తం చూడాలి మీరు. స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఈ నెయ్యి ఎందుకంటే ఇవి పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు ఫ్రై చేసి పెట్టుకోవడానికి. అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం రోజు ఒక పిడికడ అనేది తినవచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీ అందరికీ తెలుసు కదా. నేనైతే ఒక 100 గ్రాములు పుచ్చగింజలు అయితే వేసాను. గుమ్మడి గింజలు కూడా అంతేనండి, 100 గ్రాములు. సన్ఫ్లవర్ గింజలు కూడా 100 గ్రాములు తీసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే పెట్టకూడదు అనమాట. సిమ్లో కానీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. లేదంటే పచ్చిగానే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఈ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటాను. సీడ్స్ అయితే నేను ఫ్రై అవుతున్నాయి. సిమ్లో ఎగాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందుకే నేను ఇంకో స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టేసుకొని మినప్పప్పు పచ్చడికి అయితే నేను ఎండుమిరపకాయలు, టమోటాలు అయితే వేయించుకుంటారనమాట. ఆయిల్ అయితే వేసాను. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా పచ్చడి కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే పచ్చడి అయితే బాగుంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో టమోటాలు అయితే ఒక 4 టమోటాలు కూడా కట్ చేసి ఫ్రై చేసి వేసుకుంటాను. మనకి సీడ్స్ అయితే చూడండి చక్కగా చిటపట్లాడుతూ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఏదన్నా బౌల్లో తీసి పెట్టేసుకొని చల్లారాక మనం ఏదన్నా గాజు సీసా కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు ఒక గుప్పిటి నిండా తినవచ్చు అనమాట. హెల్త్కి మంచిది కదా, మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రై అయితే అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. టమోటాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు పచ్చడికి మినపప్పు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మినపప్పు పచ్చడిలోకి మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది. వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకొని అదే బౌల్లోకి ఆయిల్ అయితే వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని శాంగడ్డ పులుసు అనమాట, కరివేపాకు, ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పులుసు కదా, కొంచెం మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం పచ్చాపచ్చిగా ఉంటేనే మనకి పులుసు కూరలకైతే ఎర్రగడ్డ అయితే బాగుంటుంది. టమోటాలు, ఎర్రగడ్డలు అయితే చక్కగా మగ్గిపోయాయి చూడండి. అలాగే నేను శాంగడ్డలు అయితే ముందే పెట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం గోరు పులుసు అనమాట, చింతపండు పులుసు కూడా వేసాను. గోరు పులుసు ఎందుకు వేసాను అంటే నేను ఎక్కువ పులుసుల్లోకైతే నేను పచ్చి మామిడికాయ వాడతాను అనమాట. పప్పులోకైనా ఏదైనా సరే చింతపండు చాలా తక్కువ వాడుకుంటాను. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఉడకాలన్నమాట. కొద్దిసేపు ఉడికితేనే మనకి ఈ పులుసు అనేది బాగుంటుంది. శాంగడ్డ పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి. చక్కగా అయిపోయింది పులుసు కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రైస్ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. అన్నం కూడా వండేసాను చూడండి. వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే రాగి జావ కూడా కాసేసాను అనమాట.
సాయంత్రం తాగుతాం అందరమే రాగి జావ అయితే. అంతేనండి, ఈ మధ్యాహ్నం నా వంట అయితే ఇంతేనమాట. అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.